వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో తెలుగు మెథడాలజీకి సంబంధించి ఫోర్త్ లెసన్ అనేది చూద్దాము. ప్రణాళిక రచన, వనరుల వినియోగము. ఆల్రెడీ 3 చాప్టర్స్ చేసేస్తున్నాము. ఇదైతే 4th చాప్టర్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పాజిటివ్ కూడా చూడండి. ఆల్రెడీ తెలుగు మెథడ్స్కి సంబంధించి అకాడమీ బుక్ బేస్ చేసుకొని చాప్టర్ వైజ్ బిట్స్ కూడా ఒకే వీడియోలో చేస్తున్నామండి. అది కూడా ఉంది, మీకు ప్లేలిస్ట్లో చెక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. డిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ అండి మన యాప్లో అందుబాటులో ఉంది. దీంట్లో మీకు చూసినట్టయితే 3rd నుంచి 8th వరకు సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్ వైజ్, మీకు క్లాస్ వైజ్, దాంట్లో మరియు లెసన్ వైజ్ టెస్ట్లు అనేటివి ఉంటాయి. 9th 10th లింక్ టాపిక్స్ ఉంటాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్ ప్లస్ జీకే, ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంది. ఈ మెథడాలజీలోనే తెలుగు, ఇంగ్లీష్ అనేది మీకు ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాం. టెస్ట్లు అనేటివి క్లాసెస్ విన్న తర్వాత మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోండి. ట్రై మెథడ్స్లో మీకు మ్యాథ్స్, సైన్స్, సోషల్ అనేటివి ఉండడం జరిగింది. కేవలం 499 రూపీస్కే ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మీకు చూసినట్టయితే వీడియో క్లాసెస్ అండి. వీడియో క్లాసెస్ కావాలంటే కనుక 400తో మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. లేదు మాకు టెక్స్ట్ బుక్స్ వైజ్ క్విక్ రివిజన్ చేసుకోవడానికి పీడిఎఫ్స్ కావాలంటే కనుక 199తో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఏది కావాలన్నా ఉంది, టెస్ట్ సిరీస్ కావాలన్నా ఉంది విడివిడిగా, ఓకే, వీడియోస్ కావాలన్నా ఉంది, పీడిఎఫ్స్ కావాలన్నా ఉంది. ఎవరి ఇష్టానుసారం వాళ్ళు ఏదైనా మీకు ఏది అవసరం ఉంటే అది మీరు కొనుక్కోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇవైతే మనకి జిరాక్స్ చేయించుకొని మరి మీరు చదువుకోవచ్చు అండి. ఇంకా యూట్యూబ్లో కూడా చూసినట్టయితే తెలుగు సంబంధించి ఫ్రీగానే పెట్టేస్తున్నాము. తెలుగు గ్రామర్ మొత్తము ఒకే వీడియోలో, ఓకే, పాటల వీడియో కూడా ఉంది, మీకు ఇక్కడ చూసుకోవచ్చు. క్విక్ రీజన్కి చాలా యూజ్ అవుతుంది తక్కువ టైంలో. డిఎస్సికి సంబంధించి, సైకాలజీకి సంబంధించి కూడా మీకు ఇక్కడ క్విక్ రివిజన్ అనేది మీకు ఇక్కడ చేయడం అనేది జరిగింది. మెయిన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కోర్సెస్ గురించి కనుక 8985105456కి కాల్ చేయండి. నెక్స్ట్ చూద్దామండి. ఉపాధ్యాయుడు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే, ఉపాధ్యాయుడు విద్యా సంవత్సరం స్టార్టింగ్లోనే విద్యార్థుల స్థాయిని గుర్తిస్తాడు. స్థాయిని గుర్తించి వారిలో ఏ మార్పు తేవాలి, ఏర్పరచుకున్న లక్ష్యాలను ఏ విధంగా సాధించాలి అన్నదానికి అవసరమయ్యేదే మనకి ఏంటంటే ప్లానింగ్, ప్రణాళిక అనేది యూజ్ అవుతుంది. విద్యార్థులలో స్టార్టింగ్ అవుతుంది కదా, విద్యా సంవత్సరం స్టార్టింగ్లో విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నారు, వాళ్ళలో మార్పు తేవాలంటే ఏ లక్ష్యాలను నేను అమలుపరచాలి, ఆ లక్ష్యాలు సాధించాలి, ఈ సంవత్సరం పూర్తయ్యే నాటికి ఇవన్నీ మనకు ఒక ప్లానింగ్గా జరగాలి, ఒక క్రమంలో జరగాలి అంటే ప్లానింగ్ అనేది తప్పనిసరి. సో దాని గురించి ఇదంతా చూస్తాం మనము. లెసన్ పేరే ఉంది, ప్రణాళిక రచన, వనరుల వినియోగము. దీంట్లో మనకు చూసినట్టయితే బోధనా ప్రణాళికను, అందుకు అవసరమైన పరికరాలను అభివృద్ధి చేసుకోవడానికి శిశు మనస్తత్వ శాస్త్ర సూత్రాలు, క్రీడా పద్ధతులు సరిపోతాయని విద్యావేత్తలు పేర్కొనడం జరిగిందండి. దీన్నే ఏమంటామంటే మనము సైకోలోగిజం అంటాం. శిశు మనస్తత్వ శాస్త్రాల సూత్రాలు అనుగుణంగా క్రీడా పద్ధతులు ఇవన్నీ యూజ్ చేయడం ద్వారా వాళ్ళకి సరిపోతుంది. బోధనా ప్రణాళికలు, దానికి అవసరమైనటువంటి టీఎల్ఎం ఏదైతే ఉంటుందో అవి సమకూర్చుకోవాలంటే, అని తెలిపింది మనకు సైకోలోగిజం అని అంటాం. దీన్ని తెలిపిందేమో విద్యావేత్తలు, దీన్ని ఏమంటామంటే సైకోలోగిజం అని అంటాం. అంటే వాళ్ళ మనస్తత్వానికి అనుగుణంగా ఇవి తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ యునెస్కో విడుదల చేసినటువంటి ప్రపంచ భాషా అట్లాస్ ప్రకారం ప్రస్తుతం ఎన్ని భాషలు అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి అంటే 196 భాషలండి. 196 భాషలు అంతరించిపోయే దశలో ఉండడం అనేది జరిగింది. తెలుగు భాషా దినోత్సవం ఎప్పుడు? August 29 తెలుగు భాషా దినోత్సవం. గిడుగు రామ్మూర్తి పంతులు జన్మదినమే ఈ August 29. అందుకనే మనం ఇక్కడ తెలుగు భాషా దినోత్సవం చేసుకోవడం అనేది జరుగుతుంది. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, ఇదేమో తెలుగు భాషా దినోత్సవం ఎప్పుడు అంటే August 29 అండి. ఎవరి పుట్టినరోజు సందర్భంగా చేసుకుంటున్నామని కూడా అడుగుతారు. గిడుగు రామ్మూర్తి పంతులు, ఎవరి జన్మదినం సందర్భంగా మనము ఈ తెలుగు భాషా దినోత్సవాన్ని August 29 జరుపుకుంటున్నామంటే గిడుగు రామ్మూర్తి. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఎప్పుడు అంటే February 21. నెక్స్ట్ అంతర్జాతీయ సంగీత దినోత్సవం ఎప్పుడు అంటే October 1. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం ఎప్పుడు అంటే September 8. నెక్స్ట్ సంస్థాగత ప్రణాళికలో భాగంగా సహపాఠ్య కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిన దినోత్సవాలు చూసినట్టయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం March 8 అండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం March 15. అంతర్జాతీయ నాటక దినోత్సవం March 29. 3 మార్చిలోనే వచ్చాయి. మహిళా వినియోగదారులు, అంతర్జాతీయ నాటక దినోత్సవం అండి.
నెక్స్ట్ తెలుగు నాటకరంగ దినోత్సవం, కందుకూరి వీరేశలింగం జన్మ దినోత్సవం సందర్భంగా తెలుగు నాటకరంగ దినోత్సవం జరుపుకుంటాము. అంతర్జాతీయ నాటక దినోత్సవం అయితే మార్చి 29, తెలుగు నాటకరంగ దినోత్సవం అయితే ఏప్రిల్ 16 అండి. ఓకే, చూసుకోవాలి. సెప్టెంబర్ 5 జాతీయ ఉపాధ్యాయ దినోత్సవము. ఓకే, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం చూసినట్టయితే సెప్టెంబర్ 8 రిపీట్ అయిందిలేండి. ఓకే, సేమే మనకి ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, డేస్ అనేవి కన్ఫ్యూజ్ కాకుండా. అక్టోబర్ 5 అండి ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం. సెప్టెంబర్ 5 అయితే జాతీయ ఉపాధ్యాయ దినోత్సవము, అక్టోబర్ 5 అయితే ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అండి. ఇదైతే ప్రపంచవ్యాప్తంగా, ఇదైతే జాతీయ. ఓకే, సెప్టెంబర్ అనేది జాతీయ, ఓకే, అక్టోబర్ అనేది ప్రపంచ, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నవంబర్ 14 బాలల దినోత్సవం. విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది ఏది అంటే విద్యా ప్రణాళిక, అంటే కరికులం అని చెప్తాం. ఓకే, ఈనాటి పిల్లలకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని అందించడానికి, ఓకే, దాన్ని సైద్ధాంతీకరించడానికి భూమిక ఏర్పరిచేది ఏదంటే విషయ ప్రణాళిక అంటే సిలబస్. విద్యా ప్రణాళిక అంటే కరికులం, విషయ ప్రణాళిక అంటే సిలబస్. పిల్లలకు జ్ఞానం కావాలి అంటే, జ్ఞానం అందించాలంటే ఏమేమి మనకు అందించాలి అనేదంతా మనకి సిలబస్లో ఉంటుంది. విద్య రాజ్యాంగంలో ఏ జాబితాలో ఉందంటే ఉమ్మడి జాబితాలో ఉంది. ముందైతే ఓన్లీ రాష్ట్ర జాబితాలో ఉండింది, తర్వాత రాష్ట్ర కేంద్ర రెండు బాధ్యతలు తీసుకుంటున్నాయి. సో మనకి ఇక్కడ ఉమ్మడి జాబితాలో ఉందని చెప్పచ్చు. ఇప్పుడు ఎలా అయితే శరీర రక్షణ ద్వారా శరీరం దృఢపడుతుందో, ఓకే, శరీరాన్ని రక్షించడం ద్వారా శరీరం ఏ విధంగా దృఢంగా ఉంటుందో, శిక్షణ ద్వారా బుద్ధి పదునెక్కడం అనేది జరుగుతుంది. ఆత్మవిశ్వాసం కూడా దానికి తగ్గ అభ్యాసాన్ని ఇవ్వడం ద్వారానే సాధ్యం అవ్వడం అనేది జరుగుతుంది. ఏ విధంగా అయితే శరీరానికి రక్షణ కలిగిస్తే శరీరం దృఢపడుతుందో, శిక్షణ బాగా ఇస్తే బుద్ధి పదును ఎక్కుతుందో, ఆత్మవిశ్వాసం కూడా బాగా పెరగాలి అంటే కనుక దాన్ని సరైన ఎక్సర్సైజ్ అనేది ఇవ్వాలి, అభ్యాసాలు అనేటివి ఎక్కువగా ఇవ్వాలి. ఓకే, అందుకే ఎక్కువసార్లు మనం ఎగ్జామ్స్లో చూసుకున్నా కూడా రివిజన్స్ అనేటివి ఎక్కువసార్లు పడాలండి. రివిజన్స్ ఎక్కువసార్లు పడితే బాగా గుర్తుంటాయి, మనకే తెలిసిపోతుంది అప్పుడు బాగా గుర్తుంది అనేది. అప్పుడు మనకే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నేను ఎగ్జామ్ పెట్టినా కూడా రాయగలను అనేది. ఇదంతా మనకు చెప్పింది ఎవరంటే మహాత్మా గాంధీ గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ వార్షిక ప్రణాళిక చూద్దాము. వార్షిక అంటే ఏంటి? సంవత్సరం అండి, అంటే సంవత్సరానికి వేసేటువంటి ప్రణాళిక. విషయ ప్రణాళికను అనుసరించి అంటే సిలబస్ను అనుసరించి ఆ విద్యా సంవత్సరంలో పాఠశాల ఉపాధ్యాయులు తమ తమ విషయాలలో ప్రతి తరగతికి పాఠ్యాంశ బోధన అమలు చేసేటువంటి పథకము. ప్రతి తరగతికి, ఓకే, థర్డ్ క్లాస్ సంబంధించి వాళ్ళ టీచర్ ఎవరైతే ఉంటారో వార్షిక ప్రణాళిక చేసుకుంటారు. అంటే ఆ థర్డ్ క్లాస్ సంబంధించి సిలబస్ నేను ఏమి కంప్లీట్ చేయాలి ఈ ఇయర్ మొత్తం అండి. ఓకే, విషయ ప్రణాళిక అంటే సిలబస్ను అనుసరించి విద్యా సంవత్సరంలో ఏమి బోధించాలి అనే విషయాలతోనే మనకి ఇక్కడ వార్షిక ప్రణాళిక చేయడం అనేది జరుగుతుంది. ఎవ్రీ క్లాస్కి ఒక్కొక్క వార్షిక ప్రణాళిక చేసుకుంటారండి. థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ ఈ విధంగా. ఇక్కడ ప్రొఫెసర్ కృష్ణకుమార్ గారు ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. మన గొప్ప పాఠశాలలకు ఉండే గొప్ప లోపం ఏమిటంటే, ఓకే, అవి పరిసర సమాజాన్ని జ్ఞానార్జన వనరుగా ఉపయోగించడానికి ససేమేలా సిద్ధపడవంట. పరిసరాల్లో ఉండేటువంటి మన సమాజాన్ని జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఉపయోగిస్తే చాలా బాగుంటుంది, కానీ ఉపయోగించడానికి సిద్ధపడరు మన వాళ్ళు అని చెప్తున్నాడు. ఇలా చేస్తే తమ చుట్టూ కంచె వేసుకున్న తమ సొంత ప్రపంచాన్ని నిర్మించుకునే ప్రయత్నానికి భంగం వాటిల్తుందేమో అని వాళ్ళ భయము. అందుకే వీళ్ళు పరిసర సమాజాన్ని యూజ్ చేసుకోరు, అందుకే పిల్లవాళ్ళలో జ్ఞానార్జన జరగట్లేదు అని చెప్తున్నారు. ప్రొఫెసర్ కృష్ణకుమార్ గారు చెప్పారు ఈ విధంగా. ఒక పీరియడ్లో ఒక రోజు బోధించే పాఠ్యాంశ భాగాన్ని, ఓకే, ఉపాధ్యాయుడు తయారు చేసుకునే ప్రణాళికనే పాఠ్య పథకం లేదా పాఠ్య ప్రణాళిక అని అంటారండి. పాఠ్య పథకం లేదా పాఠ్య ప్రణాళిక పేరులోనే ఉంది పాఠ్య. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. పాఠ్య ప్రణాళిక అంటే మనకి ఇక్కడ చాలామంది ఇది మనకి విద్యా ప్రణాళిక ఉంది కదా దాంతో అనుకుంటూ ఉంటారు. కాదండి, విద్యా ప్రణాళిక అంటే విద్యార్థి ఆ ఇయర్ కంప్లీట్ అయ్యే టయానికి ఏమి సంపూర్ణ మూర్తిమత్వం అభివృద్ధి చెందే విధంగా ఇక్కడ మనకి కరికులం అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇదైతే మనకు సిలబస్ అండి. సిలబస్ అంటాము అంటే ఏమి చదవాలి. ఇక్కడ చెప్పాలంటే మనకు కరికులంలో అన్నీ ఉంటాయి, కరికులర్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. ఈ సిలబస్లో చూసుకున్నట్టయితే విషయ ప్రణాళిక అక్కడ మీకు ఆ సబ్జెక్టుకి సంబంధించి ఈ ఏజ్ పిల్లవాడు ఏమి సాధించాలి, ఏ లక్ష్యం సాధించాలి, ఈ సిలబస్ కవర్ చేయాలి అని. ఇప్పుడు మన డిఎస్సి ఉంది, డిఎస్సి సిలబస్ ఇచ్చున్నారు. టెట్ ఉంది, టెట్ సిలబస్ ఇచ్చున్నారు. టెట్ సిలబస్ ఇస్తే ఈ సిలబస్ అంతా చదివితే నువ్వు దీనికి ఎలిజిబిలిటీ. సో ఇది ఏమవుతుంది? విషయ ప్రణాళిక అవుతుంది. ఓకే, ఈ విధంగా మనకి ఇక్కడ
వార్షిక ప్రణాళిక అంటే ఒక ఇయర్, ఆ ఇయర్లో ఆ క్లాసుకి సంబంధించి థర్డ్ క్లాస్ తీసుకుంటే ఆ థర్డ్ క్లాస్కి సంబంధించి నువ్వు ఈ సంవత్సరం అంతా ఏం నేర్పించాలి, ఓకే, విషయ ప్రణాళికను సిలబస్ తీసుకొని సిలబస్కి అనుగుణంగా ఆ విద్యా సంవత్సరం అంతా ఏమైతే నువ్వు నేర్పించాలి అనుకుంటున్నావో అదంతా ఒక ప్లాన్ లాగా వేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇదంతా మనకు వార్షిక ప్రణాళిక. ఇక్కడ అడిగింది ఏంటి, పాఠ్య ప్రణాళిక. పాఠ్య ప్రణాళిక లేదా పాఠ్య పథకం అంటే ఒక పీరియడ్లో ఒక రోజు బోధించే పాఠ్యాంశ భాగాన్ని ఉపాధ్యాయుడు ఒక ప్రణాళిక తయారు చేసుకుంటాడు. సో దాన్నే మనం పాఠ్య ప్రణాళిక లేదా పాఠ్య పథకం అని చెప్తాము. ఒక పీరియడ్ అంటే ఎంత, 45 మినిట్స్. ఒక 45 మినిట్స్లో ఆ రోజు ఆ పీరియడ్లో టీచర్ ఏం చెప్పాలనుకుంటున్నారో అంతా ఒక ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. దాన్నే మనం లెసన్ ప్లాన్ అంటామండి. పాఠ్య ప్రణాళిక, పాఠ్య పథకము. నెక్స్ట్, సంస్థాగత ప్రణాళిక ద్వారా గ్రామస్తుడిగా, కార్యకర్తగా, వార్షిక ప్రణాళిక, విషయ ప్రణాళికల ద్వారా సమాజాన్ని మార్చే ఉత్ప్రేరకుడిగా, పాఠ్య ప్రణాళిక ద్వారా విద్యార్థులకే కాకుండా అందరికీ మిత్రుడిగా, సలహాదారుడుగా ఉండేది ఎవరు అంటే ఉపాధ్యాయుడు. సంస్థాగత ప్రణాళిక ద్వారా గ్రామస్తుడిగా, కార్యకర్తగా ఉంటారండి. సంస్థాగత ప్రణాళిక ఆ స్కూల్ మొత్తానికి ఉంటుంది, మొత్తం మనకి. వార్షిక ప్రణాళిక, విషయ ప్రణాళిక, ఓకే, ఇయర్ ప్లాన్ మరియు సిలబస్కి సంబంధించి చూసినట్టయితే వీటి ద్వారా సమాజాన్ని మార్చేటువంటి ఉత్ప్రేరకుడిగా, పాఠ్య ప్రణాళిక లెసన్ ప్లాన్ ద్వారా అయితే విద్యార్థులకే కాకుండా అందరికీ మిత్రుల్లాగా, సలహాదారులాగా ఉండేది ఎవరు అంటే ఉపాధ్యాయుడు మాత్రమే. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వాచకాల వల్ల విద్యార్థుల్లో ఏమేమి పెరుగుతాయి, శ్రవణం, భాషణం, పఠనము, లేఖనము. వాచకాలు అంటే టెక్స్ట్ బుక్స్ అనేటువంటి ఈ 4 అనేటువంటి ప్రాథమిక భాషా నైపుణ్యాలు పెంపొందించడం అనేది జరుగుతుంది. LSRW. ఉన్నత పాఠశాల దశలలో పాఠాలు ఎలా ఉండవచ్చు, సగం పాఠాలు వ్యవహారికం, సగం పాఠాలు గ్రాంధిక భాషలో ఉండవచ్చండి. కానీ ఈ ప్రాథమిక పాఠశాలలో మాత్రము గ్రాంధిక భాష యూజ్ చేయకూడదు, పెద్దగా వ్యవహారిక భాషలోనే ఉండాలి, చిన్నపిల్లలు కదా, సో అర్థం కాదు. ఈ ఉన్నత పాఠశాలలో అయితే కొంచెం వాళ్ళు మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి అప్పుడు గ్రాంధిక భాషని యూజ్ చేయవచ్చు. సగం పాఠాలు వ్యవహారికంలో ఉండాలి, సగం పాఠాలు గ్రాంధికంలో ఉండాలని చెప్పారు. ప్రాథమిక దశలో శబ్ద మాధుర్యంలోని ఆనంద అనుభూతిని ఆనందించడానికి గద్య పాఠాలతో పాటు బాలగేయాలు, శబ్ద మాధుర్యం తొణికిసలాడేటువంటి పద్యాలు కూడా పాఠాలుగా ఉండాలి. ప్రాథమిక దశలో పిల్లవాళ్ళకి ఎలా ఉండాలంటే వాళ్ళకు బాగా ఆనందంగా ఫీల్ అయ్యేటట్టు, వాళ్ళ అనుభూతి బాగా చెందేటట్టు గద్య పాఠాలతో పాటు బాలగేయాలు, శబ్ద మాధుర్యం కలిగినటువంటి పాటలు కానీ పద్యాలు అలాంటివన్నీ ఉండాలి. వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ప్రాథమిక స్థాయిలో. అదే మాధ్యమిక స్థాయిలో పద్య గద్య పాఠాలతో పాటు ఏముండాలి, గేయాలు ఉండాలి, లేఖలు రాయడం ఎలాగో లేఖలు ఉండాలి, సంభాషణకు సంబంధించిన పాఠాలు కూడా వాళ్ళకి అక్కడ స్థానం కల్పించాలి మాధ్యమిక దశలో. నెక్స్ట్ ఉన్నత దశలో చూసినట్టయితే గద్య పద్య పాదాలతో పాటు గేయాలు ఉండాలి, సంభాషణలు ఉండాలి, దాంతోపాటు వచన కవితలు ఉండాలి, మినీ కవితలు ఉండాలి, కథానికలు ఉండాలి, మొదలైనటువంటి సాహిత్య ప్రక్రియలకు సంబంధించిన వాటికి స్థానం కల్పించాలి. రోంత లెవెల్ పెంచుకుంటూ పోవాలండి ప్రాథమిక దశలో, మాధ్యమిక దశలో, ఉన్నత దశలో. ఓకే, ఈ 6వ తరగతిలో చూసినట్టయితే ఉకార సంధి, సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి ఇలాంటివన్నీ చిన్నవి కదా, సో సింపుల్గా ఉండేటివి, ఇవి పరిచయం చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ హై స్టాండర్డ్ వెళ్ళే కొద్దీ ఇంకా మనకు చాలా ఉన్నాయి. సరళాదేశ సంధి, ప్రాతాది సంధి ఇలాంటివన్నీ కొంచెం టఫ్. విసర్గ సంధి కొంచెం హై లెవెల్. ఇప్పుడు మనకు చూసినట్టయితే అవన్నీ ఎక్కడున్నాయంటే 9th 10th క్లాస్కి సంబంధించి ఉన్నాయి. ఓకే, ఈ విధంగా మనకు లెవెల్ అనేది పెంచుకుంటూ వెళ్ళాలి అని చెప్తున్నారు. ఒకేసారి అయ్యే పెట్టేయకుండా 6th క్లాస్లో అయితే ఇలా చిన్నవి నేర్పించాలి. ద్వితీయ భాషగా తెలుగు నేర్చుకోవడానికి పాఠ్యాంశాల్లో ఉండాల్సినటువంటి అంశాలు ఏముండాలి, సాంస్కృతిక అంశాలు ఉండాలి, సామాజిక అంశాలు ఉండాలి. ప్రీవియస్ 3rd యూనిట్లో కూడా చెప్పున్నాను ఆల్రెడీ. ద్వితీయ భాషగా తెలుగు అభ్యసించే వారికి ఉపవాచకం ఈ తరగతిలో పరిచయం చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ వచ్చినటువంటి బిట్ అండి. ఇక్కడ ద్వితీయ భాషగా తెలుగు అభ్యసించే వారికి ఉపవాచకం అనేది ఏ తరగతి నుంచి పరిచయం చేయాలి అంటే 8th క్లాస్ నుంచి పరిచయం చేయాలంట. 8th క్లాస్. ఉపవాచకంలోని భాష విద్యార్థులు చదువుకున్న తరగతి కంటే క్రింది తరగతి స్థాయిలో ఉండాలి. అంతే కదా, ఆ భాష అనేది క్రింద ఏమైతే చదువుకున్నావో ప్రీవియస్ క్లాసెస్ వాటికి సంబంధించిందే ఉండాలి. అంటే భాష ఈజీగా ఉండాలి కొంచెం. అంటే నువ్వు వెంటనే గ్రాంధిక భాష పెట్టకుండా కొంచెంగా పిల్లవాడికి క్లాస్ వైజ్ పరిచయం చేస్తూ మళ్ళీ గ్రాంధిక భాషకు రావాలి. కానీ డైరెక్ట్ బుక్ అంతా గ్రాంధిక భాష ఇస్తే వాళ్ళకు అర్థం కాదు. అంటే ఏమని అర్థం, ఇక్కడ పూర్వం ఏ క్లాస్ చదివింటారో కింది తరగతి స్థాయి ఏదైతే చదివింటారో దానికి లింకప్గా ఉండాలి భాష అనేది, దానికి పోల్చుకుంటే ఈజీగా ఉండాలి అని చెప్తున్నారు. దానికి దీనికి
కొంచెము లింకప్ అనేది ఉండాలి. పాఠశాల గ్రంథాలయంలో విద్యార్థుల విస్తార పఠనానికి వినోద పఠనానికి అనుకూలంగా పుస్తకాలు అనేటివి ఉండడం అనేది జరగాలి. విస్తార పఠనం చేయడానికి లైబ్రరీస్లో వినోద పఠనం చేయడానికి యూస్ఫుల్గా ఉండాలి. లైబ్రరీస్లో ఉన్నటువంటి పుస్తకాలను సేకరించి భద్రపరిచి అవసరమైన వారికి అందించే స్థలమే ఏంటంటే పుస్తక నిధి. ఓకే, నథింగ్ బట్ మనం ఇక్కడ లైబ్రరీస్ అంటాం కదా, సో అవే. పాఠశాల పరిసర సమాజంలో అందుబాటులోని వనరులు స్థానిక వనరులు సామాజిక వనరులు. మన పాఠశాల చుట్టూ పరిసరాల్లో ఉన్నటువంటి వనరులు ఏవేవి ఉన్నాయంటే సామాజిక స్థానిక వనరులు అంటే ఏంటివంటే భౌతిక ఆర్థిక మానవ వనరులు అని 3 విధాలుగా ఉండడం అయితే జరుగుతుంది. వీటిని యూజ్ చేసుకోవాలి, అందుబాటులో ఉండాలి, పాఠశాలకు యూజ్ చేసుకోవాలని చెప్తున్నారు. నెక్స్ట్ భాషా ప్రయోగశాల చూద్దాము. భాషా ప్రయోగశాల విద్యార్థులు తమ వైయక్తిక భేదాలకు అనుగుణంగా స్వాభావిక భాషా వ్యవహారాల నుంచి భాషను వినడానికి ఉచ్చారణను అనుకరించడానికి ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేయడానికి తోడ్పడేది ఏదంటే భాషా ప్రయోగశాల. ఇంకా ప్రతిదానికి మనకు సైన్స్కి గణితానికి ఏదైనా ల్యాబ్ ఉంటాయో దీనికి కూడా ల్యాబ్ ఉండాలి. దీంట్లో ఏమేమి ఉండాలి, వాళ్ళు భాషను వినడానికి యూజ్ అయ్యే విధంగా రేడియోస్ యూజ్ అవుతాయి. ఓకే, అదేవిధంగా ఉచ్చారణ అనుసరించడానికి రేడియోస్లో వాళ్ళ వాయిస్ అనేది వాళ్ళే రికార్డ్ చేసుకొని మళ్ళీ వింటారు, ఎక్కడ మిస్టేక్స్ ఉందో తెలుసుకుంటారు. ప్లస్ రేడియోలో వచ్చేటువంటి కార్యక్రమాలు వినడము ఇలాంటివన్నీ మనకు వీటన్నిటికి సంబంధించి ప్రయోగశాలలో మనకు పొందుపరచాలి. భాషా ప్రయోగశాలలో ఉండేటువంటి గదులు ఏమేమి ఉంటాయంటే శ్రవణ అర, సలహాదారు అర, నియంత్రణ అరేటువంటి 3 గదులు అనేటివి ఉంటాయి. అవే ఏంటివి శ్రవణ అర, సలహాదారు అర, నియంత్రణ అర. ఇక్కడ శ్రవణ అరలో ఏమేమి ఉంటాయంటే ఎలా అంటే 20 నుంచి 30 మంది విద్యార్థులు కూర్చొని వినడానికి వీలుగా టెలిఫోన్లు, ఇయర్ ఫోన్లు, మీటలు, ఆడియో టేపులు అవన్నీ ఉంటాయి అక్కడ. ఓకే, అదంతా మనకు శ్రవణ అర కిందికి రావడం జరుగుతుంది, పేరులోనే ఉంది. రికార్డింగ్తో పాటు అన్ని శ్రవణ అరల్లోనూ విద్యార్థులతో మాట్లాడడానికి సౌకర్యాలు ఉండేటువంటి అర. అంటే అక్కడ ఓన్లీ విద్యార్థులు ఉంటారు కదా, మేడం బయట నుంచి మాట్లాడితే అక్కడ వినిపించాలి బాగా, మైక్స్ అన్నీ ఉండేటట్టు. ఓకే, అక్కడ మనకు చుట్టూరా విద్యార్థులతో మాట్లాడడానికి ఉపాధ్యాయునికి సౌకర్యాలు అనేటివి ఉంటాయి. సో వాటిని ఏమంటామంటే సలహాదారు అలా. అంటే ఉపాధ్యాయులు ఏమైనా సలహాదారులు ఇవ్వాలంటే సలహా ఇవ్వాలంటే ఇస్తుంది, అవంతా మనకు అక్కడ వినిపిస్తూ ఉంటుంది, అదొక సలహాదారు అర. అదనపు టేపులు, ఎక్స్ట్రా ఉన్నటువంటి టేపులు, రికార్డులు మొదలైనటువంటి సామాగ్రి అంతా మనకు ఈ నియంత్రణ అరలో మనకి ఇక్కడ పొందుపరచడం అనేది జరుగుతుంది. 3 ఉంటాయి, శ్రవణ, సలహాదారు, నియంత్రణ గదులు. ఓకే, ఇక్కడ మనకి ఈ గదిలో 20 మంది 30 మంది విద్యార్థులు కూర్చొని ఉంటారు. వీళ్ళ పాటికి వీళ్ళు ఫోన్స్ ద్వారా, ఇయర్ ఫోన్స్ ద్వారా, మీటలు, ఆడియో టేపుల ద్వారా వాళ్ళు అభ్యసనం కొనసాగిస్తూ ఉంటారు. రికార్డింగ్తో పాటు అన్ని శ్రవణ అరల్లోనూ విద్యార్థులతో మాట్లాడడానికి సౌకర్యాలు ఉంటాయి. వీటినే మనము సలహాదారు అర అని చెప్తాము. అదనపు టేపులు, రికార్డులు ఏమైనా ఉంటే ఇక్కడ భద్రపరచడం అనేది జరుగుతుంది, ఇక్కడ అందుబాటులో ఉంచుతారు. అదే ఏది అంటే నియంత్రణ అర. ఈ భాషా ప్రయోగశాల వల్ల యూజ్ ఏంటి అంటే వాళ్ళు స్వయంగా అభ్యసిస్తారండి. పునఃశోధన అంటే వాళ్ళే పరిశోధన చేసి వాళ్ళే కనుక్కోవడం జరుగుతుంది. గ్రంథాలయ వినియోగంతో కూడినటువంటి స్వయం అధ్యయనానికి ఇక్కడ వీలు కల్పించడం అనేది జరుగుతుంది. అన్నిటికీ ఎలా ప్రయోగశాల ఉందో భాషకు కూడా ప్రయోగశాల పెట్టడం జరుగుతుంది. ఈ విధంగానే దీని యూజెస్ కూడా సేమ్ అండి. ప్రతి సబ్జెక్ట్లో మనకి ఏ యూజెస్ ఉంటాయో అదే ఉంటుంది. స్వయంగానే నేర్చుకుంటారు, బాగా అర్థమవుతుంది. ఓకే, ఆ విధంగా. నెక్స్ట్ పిల్లల పాటల్ని కథల్ని రాసినటువంటి రచయిత ఎవరు అంటే చింతా దీక్షితులు గారు పిల్లల కథల్ని ఎక్కువగా రాయడం అనేది జరిగింది. నెక్స్ట్ బోధనా అభ్యసన కార్యక్రమాలకు పాఠ్య ప్రణాళికకు అనుబంధంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలనే మనం ఏమంటామంటే సహపాఠ్య కార్యక్రమాలు అంటాం, కో కరికులం యాక్టివిటీస్. బోధనా అభ్యసన కార్యక్రమాలకు పాఠ్య ప్రణాళికకు అనుబంధంగా నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాలు. సహపాఠ్య కార్యక్రమాలను అనుబంధ పాఠ్య కార్యక్రమాలని అదనపు పాఠ్య కార్యక్రమాలు అని కూడా మనం పిలవచ్చండి. కో కరికులర్ యాక్టివిటీస్ని అనుబంధ పాఠ్య కార్యక్రమాలని అదనపు పాఠ్య కార్యక్రమాలను కూడా చెప్పచ్చు. అంటే ఓన్లీ దీనికి ఇక్కడ కరికులంలోనేటివే కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా మనం ఇక్కడ చేయిస్తూ ఉండాలి. ఓకే, మాతృభాష బోధనా విలువలను మాతృభాష యొక్క బోధనా విలువలను 2 రకాలుగా వర్గీకరించారు, వైయక్తిక విలువలు, సామాజిక విలువలు. ఓకే, వ్యక్తిగతంగా నువ్వు ఎలా విలువగా జీవించాలి అనేది మనం నేర్చుకుంటాము. సామాజికంగా సమాజంలో ఏ విధంగా విలువలు అనేటివి ఉంటాయి, వాళ్ళకు అనుగుణంగా ఎలా జీవించాలి అనేది కూడా నేర్చుకుంటాం. వైయక్తిక విలువలు, సామాజిక విలువలు. ఇక్కడ కొంచెం మనం చూద్దాం. కింద కుక్క గాడిద కథ వల్ల విద్యార్థులు ఏం తెలుసుకుంటారు, ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తించాలి అని చెప్పి తెలుసుకుంటారు. 4 ఎద్దులు సింహం కథ ఉంది కదా, దానివల్ల విద్యార్థులు తెలుసుకునేది ఏంటంటే కలిసి ఉంటే కళ్ళు సుఖం అనేటువంటి నీతి తెలుసుకుంటారు. రైతు పాము కథ వల్ల ఈ విద్యార్థులు తెలుసుకునేది ఏంటి, చెడ్డవారిని చెంతను చేర్చకూడదు. అంటే ఈ ఒక రకంగా
రకంగా నీకు విలువలు అనేటివి అందుతున్నాయి కదా ఈ కథల వల్ల వినడం ద్వారా. సో అవునా ఇలా కూడా ఉంటారా, సో ఇలా చేసి ఇలా అవుతుంది, దాంట్లో కథలో విన్నాను కదా నేను. సో ఆ విధంగా వాళ్ళకు విలువలు అనేటివి నేర్పించడం అనేది జరుగుతుంది. ఇవి మనకు కొన్ని అన్ని వైయక్తిక భేదాలు ఉండవు, అన్ని సామాజిక ఉండవు, కొన్ని వైయక్తిక కొన్ని సామాజిక విలువల్ని పెంపొందించేలా ఉంటాయండి. ఓకే, ఇలా పిల్లల కోసం రాసేటువంటి సాహిత్యాలను ఏమంటామంటే బాల సాహిత్యాలు అని అంటామండి. ఇంకా మనం చూసినట్టయితే పిల్లలకు పాటల రూపంలో కూడా చెప్పాలి. ఓకే, అప్పుడు ప్రాథమిక స్థాయిలో వాళ్ళకి అలా అయితేనే బాగా ఆనందంగా ఉంటుంది, బాగా నేర్చుకోవడానికి ఎక్కువగా చూస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు మనం చాలా స్కూల్స్లో చూస్తూనే ఉన్నాము, పోయం ఏదో చెప్పేసినామంటే చెప్పినాం కాకుండా డ్యాన్స్లు వేసి మరీ చూపించడము. సో ఇలాంటివన్నీ పిల్లవాళ్ళకి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి, వాళ్ళకు బాగా గుర్తుంటుంది, నేను బాగా చదవాలి ఇంకా నేర్చుకోవాలన్నటువంటి ఆసక్తి కూడా పెరుగుతుంది. అలాంటి వాటిల్లో క్రీడా పాటలు చూసినట్టయితే క్రీడా పాటలు యూజ్ చేసుకుంటూ ఉండాలి. ఊగాడమ్మ ఊగాడు, కోతి బావతో ఊగాడు. సో ఇలాగ మనము ఒక ట్యూన్లో చేసి చెప్పడము, క్రీడల ద్వారా చేసామంటే కనుక వాళ్ళు బాగా ఆడుకుంటారు, బాగా వింటారు, నేర్చుకుంటారు. ఇది ఏ రకంగా ఉందంటే క్రీడా పాటగా ఉంటుంది. కురుస్తుంది కురుస్తుంది కురుస్తుంది, ఇది మనకు చూసినట్టయితే భాషా నైపుణ్యాన్ని వృద్ధి చేసేటువంటి పాటగా చెప్పుకోవచ్చు. కాకి కాకి కావు కావు, పిల్లి పిల్లి మ్యావ్ మ్యావ్, పరిసరాల జ్ఞానాన్ని పెంచేటువంటి పాటగా మనం చూసుకోవచ్చు. అమ్మంటే నాకు ఇష్టం, నానంటే ఎంతో ఇష్టం, యాపిల్ అంటే నాకు ఇష్టం, నారింజ అంటే నాకు ఇష్టం, పిల్లల్లో సద్వైఖరుల్ని పెంచేటువంటి పాట ఇది. ఓకే, ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ చింతా దీక్షితులు చూసినట్టయితే ఈయన ఎక్కువగా పిల్లల మీద రాశాడు. ఇప్పుడు పిల్లలకి కావాల్సినటువంటి పాటలు కథలు. లక్క పిడకలు పేరుతో పిల్లల పాటలు రాసింది ఎవరు అంటే చింతా దీక్షితులు. లక్క పిడకలు రాసింది ఎవరు? చింతా దీక్షితులు. మన కంటెంట్లో కూడా వచ్చింది ఆల్రెడీ, టెక్స్ట్ బుక్స్ చదివేటప్పుడు కూడా ఈ రచనలు. ఓకే, విద్యా విధానంలో సక్రమంగా విద్యా ప్రక్రియ జరగాలంటే తప్పనిసరిగా ఏది ఉండాలి అంటే కరికులం ఉండాలి, విద్యా ప్రణాళిక కంపల్సరీగా ఉండాలి. విద్యా విధానంలో సక్రమంగా విద్యా ప్రక్రియ జరగాలంటే తప్పనిసరిగా ఏముండాలి? విద్యా ప్రణాళిక ఉండాలి, కరికులం ఉండాలి. అందుకే అప్పుడు కదా దాని బేస్డ్గానే కదా నువ్వు ఏమన్నా పిల్లవాళ్ళకి ప్లానింగ్ చేసుకోవడం కానీ, సిలబస్ ప్లాన్ చేసుకోవడం, లెసన్ ప్లాన్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతుంది. విద్యా లక్ష్యాలను సాధించడానికి తయారు చేసుకునే ప్రణాళికని విద్యా ప్రణాళిక అంటారని చెప్పింది ఎవరంటే వించ్. ఓకే, ఇక చూడండి, విద్యా లక్ష్యాలు, విద్యా ప్రణాళిక, వించ్. నెక్స్ట్ ఇంకొకరు ఇచ్చాడు ఆల్బర్ట్ ఏమిచ్చాడు చూడండి, పాఠశాలలో విద్యార్థులకు కల్పించిన వ్యాసంగాలన్నీ కలిపితే అదే విద్యా ప్రణాళిక. వ్యాసంగాలన్నీ, ఆల్ వ్యాసంగాలు అని గుర్తుపెట్టుకోండి. సో ఆల్బర్ట్, ఆల్. ఓకే, ఇది మనకు డెఫినేషన్ ఇచ్చింది ఎవరు? ఆల్బర్ట్. మన సంస్కృతి పరంపర నుంచి ఆశించదగిన అనుభవాలైన జ్ఞానం, అవగాహన, నైపుణ్యాలు, వైఖరులను వ్యవస్థీకరించే యోచనే విద్యా ప్రణాళిక అని చెప్పింది ఎవరు? జాతీయ విద్యా విధానం 1986 మనకి తెలపడం అనేది జరిగింది. విద్యా హక్కు చట్టం 2009లో వచ్చింది. ఉపాధ్యాయ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2010లో రావడం జరిగింది. ఇయర్ కూడా ఇంపార్టెంట్, అడుగుతా చూసుకోవాలి. విద్యా ప్రణాళిక అనేది ఏ నిర్మాణ సూత్రాల మీద ఆధారపడి తయారు చేశారు అంటే సామాజిక చైతన్యం కలిగించడం. అంటే విద్యా ప్రణాళిక ద్వారా లాస్ట్కు పిల్లవాళ్ళు ఏం పెంపొందించాలనే మీనింగ్లో అయినా చెప్పుకోవచ్చు. సామాజిక చైతన్యం కలిగించాలి, వాళ్ళల్లో ఉత్తమ పౌరునిగా పిల్లవాడిని తీర్చిదిద్దాలి, జీవనోపాధి కల్పించాలి, అంటే వాడు జీవితంలో ఉపాధి పొందాలి, పెద్దయినాక ఏదైనా జాబ్ సెటిల్ అయ్యి చేసే విధంగా ఉండాలి వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్య. దీనికి లింకప్ లేకుండా ఉండకూడదు. ఓకే, విద్యార్థి కేంద్రీకృతంగానే జరగాలి విద్య అనేది. ప్రగతికి బాటలు అనేది వేయాలి. ఇదన్నిటి మనకు చూసినట్టయితే విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు అని చెప్పచ్చు. 1 2 3 4 5 ఈ 5 అండి. మనకి విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాల్లో కానిది ఏది అని ఇస్తాడు. సో అలాగే మనకు కనుక్కోవాలి. వాచకాలలో ఉండాల్సిన భాష, వాచకాలలో ఏ భాష యూజ్ చేయాలి అంటే ఆధునిక ప్రామాణిక భాషని యూజ్ చేయాలి. నెక్స్ట్ కరికులం ఏదైతే ఉందో అది విద్యా బోధన మౌలిక సూత్రాలను నిర్ణయిస్తుందండి. అది విద్యా బోధన మౌలిక సూత్రాలను నిర్ణయిస్తే ఈ సూత్రాలు ఉన్నాయి కదా ఇవి. విషయ ప్రణాళిక, సిలబస్ అనేది ఏమేమి బోధించాలి, ఏం బోధిస్తే వాడు ఈ మౌలిక సూత్రాలు సాధించబడతాయి అనేది మనం చూసుకోవచ్చు. విషయ ప్రణాళికలో బోధనాంశాలు అనేవి ఉంటాయి, విద్యా ప్రణాళికలో విద్యా బోధన మౌలిక సూత్రాలు అనేవి ఉంటాయండి. మనకి ఇక్కడ ఏ తరగతిలో భాషా పాఠ్యపుస్తకాన్ని చదవడం ప్రారంభిస్తారు అంటే 1వ తరగతి నుంచే మనకు తెలుగు టెక్స్ట్ బుక్ ఉంది కదా. సో అది మనకి ఇక్కడ ఇచ్చింది. అది ఉత్తమ పాఠ్యపుస్తకానికి ఉన్నటువంటి 2 లక్షణాలు ఏంటివి? ఉత్తమ పాఠ్యపుస్తకము, మంచి టెక్స్ట్ బుక్ అని చెప్పి అనాలి అంటే దానికి ఉండేటువంటి లక్షణాలు ఏంటివి? బాహ్య లక్షణాలు ఉండాలి, అంతర లక్షణాలు ఉండాలి. బాహ్య లక్షణాలు అంటే ఏంటివి? పైన ఉన్నటువంటి అట్ట బాగా కలర్ఫుల్గా ఉండాలి, దాని మీద బొమ్మలు బాగుండాలి కలర్ఫుల్గా. బుక్ మరీ బరువు ఎక్కువ ఉండకూడదు, బరువు ఎక్కువకుండా పిల్లవాడు మరీ మొయ్యకన్నా ఉండేంత పెద్ద బరువుగా ఉండకుండా మీడియంగా ఉండాలి. చేతిలో పట్టేమైన హ్యాండ్ బుక్ మాదైతే చేతిలో పట్టుకొని వెళ్ళేంత వీలుగా ఉండాలి. ఓకే, ఇది మనకు సంబంధించి పేజెస్ అనేటివి కూడా బాగా హ్యాండ్ రైటింగ్ అయితేనేమి అంత మనకు బాగుండాలి, గుండ్రంగా ఉండాలి. ఓకే,
నెక్స్ట్ ఇదే విధంగా అంతర లక్షణాలు చూసినట్టయితే స్పెల్లింగ్స్ ఏం తప్పు ఉండకూడదు. ఓకే, స్పెల్లింగ్స్ స్పష్టంగా ఉండాలి, ఒత్తులు కానీ అవన్నీ మనకు మిస్టేక్స్ ఏమి ఉండకూడదు. భాష సరళంగా ఉండాలి, పిల్లవాడికి అర్థమయ్యే రీతిలో ఉండాలి. ఇలాంటివన్నీ మనకి ఏమొస్తాయి, అంతర లక్షణాల కిందకి వస్తాయి. బాహ్య లక్షణాలు, అంతర లక్షణాలు రెండూ ఉండాలి. ఉత్తమ పాఠ్యపుస్తకం అంటాం అప్పుడే దాన్ని. పాఠ్యపుస్తకం అంతర లక్షణాలు చూసినట్టయితే భాష బాగా సరళంగా ఉండాలి, రచన అనేది బాగుండాలి, సాహిత్యం అనేది కూడా మంచిగా ఉండాలి. ఓకే, తప్పులు లేకుండా. క్షుణ్ణ పఠనానికి ప్రధానంగా వాచకం అనేది తప్పనిసరి అండి. క్షుణ్ణ పఠనానికి ఏది ముఖ్యం అని చెప్పాము, టెక్స్ట్ బుక్. అదే విస్తార పఠనానికి ఉపవాచకము అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పాము. విస్తార పఠనానికి అలవాటు చేయడానికి ఉపకరించే సాధనం ఏది, ఉపవాచకము. క్షుణ్ణ పఠనానికి అయితే మామూలు టెక్స్ట్ బుక్, వాచకం అనేది ఇంపార్టెంట్. వాచకం భాషా జ్ఞానాన్ని పెంపొందిస్తుందండి టెక్స్ట్ బుక్ అనేది. ఈ ఉపవాచకం ఏం చేస్తుంది, విషయ అవగాహనను పెంపొందిస్తుంది. అందుకే దాంట్లో ఏం గ్రామర్ పార్ట్ ఉండదు ఉపవాచకంలో. ఒక కథ మాదిరితే పిల్లవాడు టీచర్ సాయం లేకుండా కూడా చదువుకోవచ్చు. దాంట్లో కూడా నీతి పెంచేటువంటి, విలువలు పెంచేటువంటి సూత్రాలు కూడా మనకు ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు వాచకంలో చూసినట్టయితే భాషా జ్ఞానాన్ని పెంచేలా ఉంటాయి. అంటే ఏంటివి, మనకు లెసన్ అయిపోతానే పదజాలం ఉంటుంది కదా, అర్థాలంట, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, ఓకే, అలంకారాలు, ఛందస్సు, ఇవన్నీ నార్మల్ టెక్స్ట్ బుక్లో ఉంటాయి, ఉపవాచకానికి ఉండవు. సో ఇక్కడ బేస్గా ఏంది, వాచకంలో భాషా జ్ఞానాన్ని పెంపొందించడం మెయిన్ లక్ష్యము, ఉపవాచకంలో విషయ అవగాహనని పెంపొందించడము. వాడికి విషయం అర్థమైతే చాలు. అందుకే లాంగ్వేజ్ కూడా సరళంగా ఉంటుంది ఉపవాచకంలో అయితే. వాచకానికి సహాయకారిగా ఉపవాచకాన్ని 6వ తరగతి నుంచి అభ్యసింపచేయాలి అని చెప్పి ప్రభుత్వం అనేది భావించడం అనేది జరిగింది. వాచకానికి సహాయకారిగా టెక్స్ట్ బుక్తో సహా ఉపవాచకాన్ని కూడా ఇవ్వాలి అనేది మనకు 6th క్లాస్ నుంచి అందజేయాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. మనం పైన ఇంకొక బిట్ చెప్పుకున్నాము. ఏం చెప్పుకున్నాము, ద్వితీయ భాషగా తెలుగు అభ్యసించాలంటే, ఓకే, అది మనము ద్వితీయ భాష కిందకి చెప్పుకున్నామండి. చూపిస్తాను ఇక్కడ. ద్వితీయ భాషగా తెలుగును అభ్యసించే వారికి ఉపవాచకం ఏ తరగతి నుంచి అందుబాటులో పెట్టాలంటే 8th క్లాస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు అడిగింది ఏంటి, వాచకానికి సహాయకారిగా. ఇక్కడ ద్వితీయ భాషగా తెలుగు అని చెప్పి మెన్షన్ చేయలేదు. ఓకే, నార్మల్గానే మనకు మాతృభాష నేర్చుకునే టైంలోనే వాచకానికి సహాయకారిగా ఉపవాచకాన్ని ఎప్పుడు జోడించాలి, 6th క్లాస్లో బోధించాలి. అదే తెలుగుని ద్వితీయ భాషగా సెకండ్ లాంగ్వేజ్గా నేర్చుకునే వాళ్ళకైతే ఉపవాచకం ఎప్పుడు 8th క్లాస్లో ప్రవేశపెట్టాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ కాకూడదు. భాషా వాచకాల్లో మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార్య వ్యవహారాలు ప్రతిబింబించే ప్రాచీన ఆధునిక సాహిత్య పాఠ్యాంశాలన్నీ ఉంటాయండి. తెలిసిందే కదా, మనకు ఉన్నాయి కదా, తోలుబొమ్మలాట గురించి ఉంది, సంక్రాంతి గురించి ఉంది, క్రిస్మస్ గురించి ఉంది, అలాగే మన సంస్కృతి సాంప్రదాయాల గురించి, ఆచార్య వ్యవహారాలు, ఏ ఊర్లో ఎక్కడెక్కడ, ఏ తెగల వారికి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది ఎవ్రీ క్లాస్లో ఏదో ఒక లెసన్ ఉంటుంది ఆ విధంగా. సో ఇది మనకు భాషా వాచకాల్లోనే ఉంటుందండి. ఓకే, టెక్స్ట్ బుక్స్లోనే ఉండడం జరుగుతుంది. ఇది మనకు సంబంధించి బిట్స్ కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మొత్తం వీడియోలో. దీంతో మనకి ఈ చాప్టర్ కూడా కంప్లీట్ అవుతుంది. ప్రణాళిక రచన, వనరుల వినియోగం, తెలుగు అకాడమీ బుక్ అండి. ఇది తెలుగు అకాడమీ బుక్ బేస్ చేసుకొని టెట్లో చూసినట్టయితే ఆల్మోస్ట్ మీకు రిపీట్ అయ్యే ఉంటాయి దీంట్లో నుంచి, తెలుగు అకాడమీ పుస్తకాల నుంచి. ఇంకా 2 చాప్టర్స్ ఉన్నాయి. 2 చాప్టర్స్ చెప్పుకుంటే ఇది మనకు ఈ తెలుగు అకాడమీ బుక్ కంప్లీట్ అవుతుంది. తెలుగు మెథడాలజీ సంబంధించి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో 3rd నుంచి 8th వరకు సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించి టెస్ట్ సిరీస్ ఉన్నాయి. 9th 10th లింక్ టాపిక్స్ 499 రూపీస్తోనే ఉంది. లేదు మాకు వీడియో క్లాసెస్ కావాలి అనుకుంటే 400 రూపీస్లోనే మీకు వీడియో క్లాసెస్ ఉన్నాయి. పిఐఈ, సైకాలజీ, ఇలా మెయిన్ సబ్జెక్ట్స్ ఎట్లాగో చెప్పలేదు కదా మనం క్లాసెస్. సో ఇవైతే మీరు ఫ్యాకల్టీ చేత చెప్పించినవి వినొచ్చు ఇక్కడ. అదేవిధంగా మీకు లేదు మాకు ఏమో వద్దు పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే కనుక 199 రూపీస్తోనే ఉంది. మీరు జిరాక్స్ చేయించుకొని టెక్స్ట్ బుక్స్ అండి, మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. ఇవి కూడా ఇవైనా మీరు రివిజన్ చేసుకోవచ్చు. కలర్ ప్రింట్లో ఉంటుంది. మీరు జిరాక్స్ చేయించుకొని చదువుకోవచ్చు. ఆ విధంగా మీరు జిరాక్స్ చేయించుకొని ఇలా విధంగా టెస్ట్ సిరీస్ కన్నా ప్రాక్టీస్ చేసుకుంటారన్నా కూడా ఓకే అండి. ఇన్ టైంలో సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా 1 రూపీతో మీకు సైకాలజీ టెస్ట్ సిరీస్ ఉన్నాయి. 1000+ బిట్స్ కవర్ అవుతాయి లాస్ట్కి. టెస్ట్లు ఏమో 100+ టెస్ట్లు ఉన్నాయండి. ఒక్కొక్క టెస్ట్కి ఒక 10 బిట్స్ అయినా ఉంటాయి, 15 అయినా ఉంటాయి. లాస్ట్కి 1000+ బిట్స్ అనేవి మీకు ఇక్కడ కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. టెస్ట్లు ఇవన్నీ మీకు 1 రూపీకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా ఈ కోర్సెస్ గురించి డౌట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకే, కోర్సెస్ గురించి డౌట్ ఉన్నా, డిస్కౌంట్ కావాలన్నా కూడా. ఓకే.